మీరు ఆర్టిస్టులను బట్టి హీరోయిన్లను బట్టి కూడా వాళ్ళ గొంతులో ఉంటాం మాకేం తెలుసు. మాకు భగవంతుడు ఇచ్చింది నేను నా సంగతి చెప్తున్నా. నాకు దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, నా గొంతులో నేను పాడుకుంటా. ఎవరి గొంతు ఎవరికి. ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావుకి పాడారు, రామారావు గారికి పాడారు. మీరు పిక్చర్ చూడకుండా పాట ఏదన్నా ఒకటి పాట ప్లే చేస్తాను, ఎవరికి పాడారు నాడు చెప్పండి. ఇది నాగేశ్వరరావుకి ఇది రామారావు చెప్పగలరా? చెప్పలేరు. ఆయన గొంతులో ఆయన పాడేవాడు. గొంతులు మార్చి పాడటం ఏం లేదు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం కావాలని కొన్ని చోట్ల, మొత్తం పాట కాదు, కొన్ని చోట్ల కావాలని ఏదో గొంతు అట్ట చేస్తూ ఉంటాడు. అది కూడా అనవసరం. పిక్చర్లో చూసేప్పుడు వాళ్ళు పాడినట్టే ఉంటుంది. మీకు అసలు ఎలా సాధ్యమైంది? అంటే ఒక 6 ఏళ్ల పిల్లవాడైనా అమ్మాయి 3 ఏళ్ల పిల్లకి పాడాను. 3 ఏళ్ల పిల్ల. ఇక్కడికి నువ్వెక్కుతున్నావో నాకు తెలియదుగా కృష్ణ, నువ్వే నా దగ్గరికి పొరగెత్తుకురావా కృష్ణ, కృష్ణ నువ్వెక్కడా రావా ఇక్కడికి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్లాసికల్ని క్లాసికల్గా, అటు ఫోక్ సాంగ్ని ఫోక్ సాంగ్గా బాణీలు మార్చి పాడగలిగే ఏకైక గాయని జానకి గారని చెప్పాలి. అది ఉన్నమాట. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి చాలా థ్యాంక్స్. కానీ మీకు అప్పుడు ఇతర సింగర్స్ నుంచి మీరు అంటే కొంత పాటకు తగ్గట్టు నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చి పాడడం తప్ప. ఇంకోటి ఏంటి, ఇప్పుడు పాడే పిల్లలు బాగా పాడుతున్నారు కానీ అందరి గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి. ఎవరు ఏది పాడుతున్నారో తెలియట్లే. ఇంతకుముందు మీరు పీలీల గారు, సుశీల గారు, జమునారాయణ అందరి గొంతులు గుర్తుపట్టేవాళ్ళు, జిక్కి గారు అన్నీ. ఇప్పుడు ఎవరన్నా గొంతులు గుర్తుపట్టలేకపోతున్నారు. మీ తరంలో కొద్దిగా కాంపిటీషన్, పోటీ తత్వం ఉండేదా ఇతర సింగర్స్ నుంచి? పోటీ అంటే ఏముంది, ఎవరికి కావాలి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అంటే నన్ను మీరు నేను కావాలని అడుగుతారు, నేను వచ్చి పాడతాను. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ సుశీల్ గారు కావాలంటే ఆవిడ వెళ్ళి పాడుతుంది. అంతే తప్ప ఆవిడ అక్కడ పాడుతుంది నేను ఎందుకు పాడకూడదు, నన్ను ఎందుకు పిలవకూడదు, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి పాడతాం అంతే. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే. కానీ మీరు ఒక్క పాట పాడితే నాకు చాలా ఆనందంగా, ఒక పల్లవి అయినా సరే, ఒక్క సాకి అంటాను, మీ ఏదైనా సరే మీ ఇష్టం. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ భయంగా ఉంది మీ ముందు అది